ఇగో కరివేపాకు కారం పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు ఇలా వేయించాను పొడి పొడిలాడేటట్టు. నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి కూడా గరగరలాడేటట్టు వేయించాను. తర్వాత ఎల్లిపాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ కారం పొడి చేస్తున్నా. ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. కారం పొడి అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్. ఇక ఓ అమ్మాయి ఈ డబ్బా నిండా చేసిన. ఇందులో ఎండుమిర్చి, నువ్వులు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు. ఇది కరివేపాకు కారం పొడి ఫ్రెండ్స్. ఇక ఎట్లన్నా ఉండని కారం ఉన్నదో ఎట్లున్నదో తెలియదు. కొంచెం అంత అన్నంలో తిని చూస్తే కానీ చింతపండు వేస్తాం కానీ కొంచెం అంత ఉండి లేనట్టు. పిల్లలకు పెట్టాలి, కొంచెం పత్యం మనసులో కూడా పెట్టాలి కాబట్టి తినకూడదు కదా ఫ్రెండ్స్ పత్యం ఉన్నోళ్ళు. ఎల్లిపాయలు అయితే 3 గడ్డలు వేసిన. ఇక ఇది నేను ఇంత ఉంచుకొని మా అమ్మాయికి అయితే ఇంత పంపించాలి. ఆమె చేయమన్నది చెప్పాలంటే. కరివేపాకు కారం పొడి ఇంత పెద్ద గిన్నె నిండా, ఇగో ఇంత పెద్ద గిన్నె నిండానైతే చేసిన. ఇక ఇంట్లో ఇంకా కొంచెం ఉంది. లాస్ట్ వాయ్ అన్నమాట ఇది. ఇగో ఇది లాస్ట్ది. ఇది తీసి వేస్తాను. వేసి అబ్బా నా ఒళ్ళంతా మండుతాను ఫ్రెండ్స్. ఇక వావు వేడైంది గిన్నె కూడా. ఇక ఎల్లిపాయలు వేసినండి లాస్ట్ దాంట్లో బాగా. ఇది ఒక డబ్బాలకు ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఏం లేదు, బయటనైనా పెట్టవచ్చు ఫ్రెండ్స్. 4 రోజులు 2 నెలలు తినొచ్చు మంచిగా. ఇడ్లీలలో వేసుకోవచ్చు, వేడివేడి అన్నం వల్ల నెయ్యి వేసుకొని తినొచ్చు. మొత్తానికైతే నా చేతులు ముఖం ఇవన్నీ మండుతున్నాయి. కష్టపడాలి కదా పిల్లల కోసం. ఇంతైతే చేసిన ఫ్రెండ్స్. గబగబ తొందరగా డబ్బాలు వేసి మూత పెట్టాలి. పవర్ అంతా వెళ్ళిపోతుంది, ఆవిరి. ఇదంతా మిక్సింగ్ కావాలని ఒకసారి కలుపుతాను. ఎంతమందికి కరివేపాకు కారం పొడి చేయడం వచ్చో నాకు